నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సుప్రీంకోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊరట లభించింది సార్. అసలు ఏ కేసు విషయంలో ఆయనకు ఊరట లభించింది సార్? ఏ కేసు అని కాదండి, ఆయన మీద ఉన్నటువంటి అన్ని కేసులకు సంబంధించి ఓ బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన. ఉమ్, ఈ కేసుల పురోగతి ఏమిటి అని ఒక కేసు, ఉమ్, తర్వాత ఈయన బెయిల్ రద్దు చేయాలని ఒక కేసు. అంటే దాదాపు 14 ఏళ్ల నుంచి ఈ కేసుల్లో ఏ రకమైనటువంటి పురోగతి కనిపించటం అవును లేదు. సార్. ఆయన బయటే ఉంటున్నాడు. ఉమ్, కాబట్టి కేసులలో ఏదో ఒక డెసిషన్ అన్నా రావాలి, కనీసం తీర్పు అయినా రావాలి, ఉమ్, లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అయినా జరగాలి అనే పద్ధతిలో 2-3 పిటిషన్లు దాఖలైనాయి. ఉమ్, ఇక్కడ హైకోర్టులోనూ దాఖలైనాయి, హైదరాబాద్ హైకోర్టులోనూ, అలాగే సుప్రీంకోర్టులో దాఖలై ఉంది ఒకటి. బెయిల్ క్యాన్సిల్ చేయాలనే పిటిషన్ వేసిన వాడు రఘురామకృష్ణరాజు. ఉమ్, ఆయన గతంలో అంటే 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి వెళ్ళాడు. ఆ తర్వాత పార్టీకి ఆయనకి విభేదాలు వచ్చినాయి, ఆయన దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన్ని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అవును సార్. ఈ గందరగోళం మధ్యలో ఆయన వైఎస్ఆర్సీపీలో టెక్నికల్గా ఉంటూనే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది మనం చూసాం. ఉమ్, ఆయన ఈ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో, ఈ బెయిల్ రద్దు చేయమని. ఉమ్, దానికి సంబంధించి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని కోర్టు చెప్పింది. అయితే తొందరగా విచారణ జరగాలి, అలాగే ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతోంది. అంటే ఈ కేసులు త్వరగా కంప్లీట్ చేయాలనే పిటిషన్ దాఖలు చేసినోడు చేగొండ హర్రామ్ జోగయ్య గారు. ఉమ్, ఆయన మాజీ హోంమంత్రి, రామారావు గారి క్యాబినెట్లో హోంమంత్రిగా ఉన్నాడు ఆయన. ఉమ్, ప్రస్తుతం కాపునాడు ఆ యాక్టివిటీస్లో ఉన్నాడు. హర్రామ్ జోగయ్య గారు వేసినటువంటి పిటిషన్ మీద ఆల్రెడీ అక్కడ జరుగుతోంది కాబట్టి ఇక బెయిల్ రద్దు చేయక్కర్లేదు. అంటే బెయిల్ రద్దు చేసేటువంటి గ్రౌండ్ లేదు నిజానికి. ఓ ఎందుకు గ్రౌండ్ లేదంటే ఆయన ఏమీ పారిపోవట్లేదు. బెయిల్ ఏ కండిషన్లో ఇస్తారు? కేసు పెట్టిన తర్వాత ఉమ్, అతను విచారణకి అడ్డుపడుతున్నాడు, అంటే సాక్షుల్ని మేనేజ్ చేస్తున్నాడు, ఇలాంటి ఆరోపణ లేదు, దేశం వదిలి పారిపోతాడు, ఉమ్, వాయిదాలకు హాజరు కాడు, ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే బెయిల్ ఇవ్వరు. ఉమ్, సో అతను ఇక్కడ ఉన్నాడు, కనిపిస్తున్నాడు, ఆయన విజిబుల్గానే ఉన్నాడు. ఉమ్, అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాయిదాలకు వెళ్ళలేదు, ఎగ్జంప్షన్ తీసుకున్నాడు. ఉమ్, సీఎంగా నేను కోర్టుకు రావడం ఇబ్బంది కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగాడు ఆయన. ఉమ్, దానికి కోర్టు పర్మిషన్ తీసుకున్నాడు. అలా నడుస్తోంది, ఒక లీగల్ గ్రౌండ్లోనే అతని కథ నడుస్తోంది తప్ప ఉమ్, కోర్టు వైలేషన్స్ ఏమీ లేవు. అందుకని బెయిల్ రద్దు చేయమని మీరు పిటిషన్ వేసినంత మాత్రాన్ని ఇమ్మీడియట్గా బెయిల్ రద్దు చేయటం అనేది కుదిరే పని కాదు. ఉమ్, అయితే కేసులు సత్వరంగా పూర్తి చేయడానికి సంబంధించి హైకోర్టు చొరవ తీసుకోవాలి. అలాగే ఇంకెక్కడైనా ఈ కేసులకు సంబంధించి వ్యవహారాలు ఉన్నా కానీ వాటన్నిటినీ స్ట్రీమ్లైన్ చేసి ఉమ్, త్వరితగతిన తేల్చడానికి ప్రయత్నం చేయండి. అది సబబే, అందులో తప్పేం లేదు. కానీ బెయిల్ రద్దు చేయాల్సినంత అవసరం ఉందని మేము అనుకోవడం లేదు. రెండోది, బెయిల్ రద్దు చేయాలి అనే మోటోలోనే ప్రాబ్లం ఉంది అని కోర్టు అభిప్రాయపడిన తర్వాత రఘురామకృష్ణరాజు గారి తరఫున లాయరు మేము వేసినటువంటి పిటిషన్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని కోర్టుని అడిగాడు. ఓకే సార్. అడిగితే మీరు హ్యాపీగా వాపస్ తీసుకోవచ్చు అని చెప్పింది కోర్టు. ఆయన వాపస్ తీసేసుకున్నాడు, పిటిషన్ వేశాడు. ఉమ్, కాబట్టి ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారికి 2 తలకాయ నొప్పులు. ఒకటేమో హర్రామ్ జోగయ్య గారు వేసిన కేసు, ఉమ్, రెండోది ఈయన ట్రిబులార్ అనే పేరుతో పాపులర్ రఘురామకృష్ణరాజు ఉమ్, ఆయన వేసినటువంటి కేసు. ఆ కేసు అయిపోయింది, అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన మీద ఫాస్ట్ ట్రాక్ అంటే తొందరగా హైకోర్టులో నిర్ణయాలు ప్రకటించడం అనే పని ఉంది. కేసుల్లో దేనిలోనూ కూడా శిక్షలు పడేంత విషయం ఉందా అనేది అనుమానమే అని చెప్పి చాలా సీనియర్ న్యాయవాదులే చెప్పున్నారు. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి త్వరగా ఈ కేసులు ట్రయల్ జరగాలి అని కోరుకుని తొందరగా కంప్లీట్ చేసుకుని తన్ని తాను, అంటే మేజర్గా జరిగింది కార్పొరేట్ రాజ్యంలో ఏం జరుగుతుందో అదే జరిగింది అప్పుడు కూడా. ఓకే సార్. అంటే మీకిది మాకది అనే పద్ధతిలో ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన రకరకాల కాంట్రాక్టులు, రకరకాల ఇతర వ్యవహారాలు వేరే వాళ్ళకి ప్రభుత్వం నుంచి పనులు ఇచ్చినప్పుడు ఉమ్,
వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్లు అనే పేరుతో డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బుల్లో మెజారిటీ డబ్బులు తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి వాటాల రూపంలో వచ్చేసినాయి. అందుకని అది ప్రధానమైనటువంటి కేసు. అసలు ప్రభుత్వాలు కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయడానికి ఏజెన్సీలుగా మారిపోవటమే ప్రస్తుతం సమాజంలో రాజకీయము ప్రభుత్వాలు చేస్తున్న పని అదే, అంతకుమించి ఏమీ లేదు. ప్రభుత్వాలు కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయడం కోసమే ఉన్నాయి. అదే పని చేశాడు రాజశేఖర రెడ్డి. ఆ పని చేసి పెట్టినందుకు గాను ఆయనకి కొంత లైజానింగ్ ఫీజు ఇచ్చారు వాళ్ళు. ఆ లైజానింగ్ ఫీజుని లంచం అనండి, లేకపోతే ఇప్పుడు లైజానింగ్ అంటున్నారు అందరూ, అది ఆయన కంపెనీల్లో ఒక వాటాగా వెళ్ళింది. కాబట్టి ఇది జనరల్గా జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఇది కార్పొరేట్ రాజకీయ వ్యాపారంలో సహజ పరిణామమే. కాబట్టి దీనిలో ఈ కేసులో ఆయనకి ఏదో భారీగా శిక్షలు పడిపోతాయని అనుకోవడానికి అవకాశాలు లేవు. కొట్టేసే కేసులే ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఆయన 16 నెలలు ఆల్రెడీ జైల్లో ఉండొచ్చాడు. కాబట్టి ఈ కేసుల్లో త్వరితగతిన న్యాయం జరగాలి అని ఆయన కోర్టు మీద ప్రెజర్ తీసుకొచ్చి క్లియర్ చేసుకుంటే ఆయనకే మంచిది. అంటే ఒక లింక్లోంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఈయన కేసులు అంత త్వరగా తెమల్చకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డుపడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి తెలుసుకోవాలి ఉన్నా కానీ, అంటే కోర్టుల్ని ఒక మేరకు సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేయటం చాలా కేసుల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి రామ్ జన్మభూమి కేసు, వీటిల్లో ప్రభుత్వ అనుకూల జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి న్యాయమూర్తులకి గవర్నర్లు గాను ఇతర పదవుల్లోనూ నియామకాలు జరపడం కూడా చూసాం మనం. కాబట్టి